అమెరికాకి చైనా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విషయంలో చైనాకి అమెరికా వార్నింగ్ ఇస్తే, అదే ఇరాన్ విషయంలో అమెరికాకి చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్తో మాకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. ఇదే క్రమంలో హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలన్నటువంటి అమెరికా నిర్ణయాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. ఏకంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ బయటకు వచ్చి మరీ మాట్లాడారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వానికి చైనా కట్టుబడి ఉంది. పశ్చిమాసియాలో చోటు చేసుకున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నాం. హార్ముజ్ జలసంధిలో మా నౌకల కార్యకలాపాలు కొనసాగుతాయి అన్నటువంటి తేల్చి చెప్పారు. ఇరాన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఇంధన ఒప్పందాలని చైనా గౌరవిస్తుంది. ఈ వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందని, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక యుద్ధం ముగించే విషయంలో చైనా విదేశాంగ శాఖ తన మద్దతుని ఓపెన్గా చెప్పేసింది. హార్ముజ్ భద్రత మీద ఆందోళన లేవనెత్తింది. ఈ జలసంధి మీదుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని పిలిపించింది. చైనా అంటుంది ఏంటంటే అమెరికా ఉండటానికి వీల్లేదు, అది ఇరాన్ చేతిలోనే ఉండాలి అని తేల్చి చెప్తోంది. ఇంకోటి, ఇరాన్ చేతిలోనే హార్ముజ్ ఉంది, అమెరికా చేతిలో కాదని స్పష్టం చేస్తోంది ప్రపంచానికి.